హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సింగిల్ ట్యూబ్‌తో ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుందా? ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి గల కారణాలేంటి? ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి? అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. నార్మల్‌గా ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి మెన్‌స్ట్రువల్ సైకిల్స్ వచ్చినప్పుడు ఈ ఎగ్స్ అనేవి ఓవరీస్‌లో ఉండే ఎగ్స్ అనేవి గ్రో అవ్వటం స్టార్ట్ అవుతాయన్నమాట. ఇలా ఎగ్స్ గ్రో అయ్యి మాక్సిమం సైజ్‌కి రీచ్ అయిన తర్వాత అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఆ ఎగ్ అనేది రప్చర్ అయ్యి రిలీజ్ అయ్యి ట్యూబ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ టైంలో వైఫ్ అండ్ హస్బాండ్ ఇంటర్‌కోర్స్ జరిగినా గానీ, లేదా ఐయూఐ ప్రొసీజర్ చేసినా గానీ, స్పెర్మ్స్ అనేవి యూట్రస్ నుంచి ట్యూబ్‌లోకి ఎంటర్ అవుతాయి. అక్కడే ట్యూబ్‌లో ఎగ్ అండ్ స్పెర్మ్ కలయిక జరిగి ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అక్కడ ఎంబ్రియో అనేది ఫార్మ్ అవుతుందనమాట. ఇలా ఫార్మ్ అయిన ఎంబ్రియో మళ్ళీ ఒక 5-6 డేస్ తర్వాత యూట్రస్‌లోకొచ్చి ఇంప్లాంట్ అవుతుంది. సో, ఇది నార్మల్‌గా జరిగే పద్ధతి. సో, ఇక్కడ ట్యూబ్ యొక్క రోల్ ఏంటి అనంటే, ఈ ట్యూబ్‌లో ఇన్నర్ లోపల ఏంటంటే కొన్ని మైక్రోసీలియా అని ఉంటాయి. అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకొకటేంటంటే ఈ ట్యూబ్ అనేది స్మూత్ మజిల్‌తో తయారవుతుంది. ఈ స్మూత్ మజిల్ కంట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఈ హెయిర్ మైక్రోసీలియా అండ్ ఈ ట్యూబల్ మొటిలిటీ ఈ 2 ఏంటంటే ఈ 2 ఫ్యాక్టర్స్ వలన స్పెర్మ్ అనేది మనకి ట్రావెల్ అవ్వటానికి లేదా ఎంబ్రియో అనేది ట్యూబ్ నుంచి యూట్రస్‌లో వచ్చి ఇంప్లాంట్ అవ్వటానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఒక నార్మల్‌గా హెల్తీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ట్యూబ్స్ పేటెంట్‌గా ఉండాలి. అండ్ ట్యూబ్ యొక్క ఫంక్షనల్ స్టేటస్ అనేది కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. అయితే ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీనికి చాలా రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మోర్ థాన్ 85% ఆఫ్ ద వుమెన్‌లో ఫస్ట్ రీజన్ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. ఇదేంటంటే వుమెన్‌లో సెక్షువల్లీ ట్రాన్స్‌మిట్ డిసీజెస్ క్రానిక్‌గా ఉన్నట్లయితే లైక్ క్లమీడియా గానీ, గొనోరియా గానీ ఇలాంటివి క్రానిక్‌గా ఉన్నాయి. వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంది. ఇచ్చింగ్ ఉంది. ఇన్‌ఫ్లమేషన్ ఉంది. ఇలాంటి కండిషన్స్‌లో ట్యూబ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ట్యూబ్స్ అనేవి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయన్నమాట. సో, ట్యూబ్స్‌లో లోకలైజ్డ్‌గా ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవ్వటం. హైడ్రోసాల్పింగ్స్ అంటాం దీన్ని. లేదా పయోసాల్పింగ్స్ అంటాం. లేదా ట్యూబ్ అండ్ ఓవరీ అనేది మాస్ లాగా తయారయ్యి ట్యూబ్ ఓవేరియన్ మాస్ లాగా ఫార్మ్ అవ్వటం. ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్‌లో కూడా ఇన్నర్ ఎపిథీలియం ఆఫ్ ద ట్యూబ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎండోసాల్పింజైటిస్ అని అంటాం. ఇందులో కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. అండ్ లేదా పేషెంట్‌లో ఏమన్నా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీస్ ఏమైనా జరిగినట్లయితే లైక్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ గానీ, లేదా అపెండిసైటిస్ చేసినప్పుడు, అపెండిసెక్టమీ అట్లా చేసినప్పుడు ట్యూబ్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుందనమాట. ఇలాంటి కండిషన్స్‌లో ట్యూబ్ బ్లాక్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క లోపల పొరలో ఉండాల్సిన ఎండోమెట్రియోటిక్ టిష్యూ అక్కడే కాకుండా అదర్ ఏరియాస్‌లో కూడా డిపాజిట్ అయినట్లయితే లైక్ ట్యూబ్స్‌లో డిపాజిట్ అయ్యి మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుందనమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే లోకలైజ్డ్‌గా బ్లడ్ కలెక్ట్ అయ్యి ట్యూబల్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఆ కండిషన్‌లో కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయన్నమాట. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయినప్పుడు సింప్టమ్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు నార్మల్‌గా సింప్టమ్స్ లాంటివేమీ ఉండవు. మరి బ్లాక్ అయినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది అనంటే వీటికి కొన్ని టెస్ట్‌లనేవి ఉంటాయి. అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అని, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఈ టెస్ట్ ఏంటి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటే హెచ్ఎస్‌జీ. ఈ టెస్ట్‌లో డై అనేది మనం వెజైనా నుంచి పాస్ చేసి ఆ డై అనేది ట్యూబ్స్‌లోంచి బయటికి స్పిల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటామనమాట. విత్ సమ్ ఎక్స్‌రే ఫిల్మ్స్ అనేవి తీస్తాం ఇందులో. సో, మనకి స్పిల్ అనేది వచ్చినట్లయితే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు కన్సిడర్ చేస్తాము. అలానే నెక్స్ట్ వన్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఇందులో కూడా ఏంటంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ డై బదులు నార్మల్ సెలైన్ యూజ్ చేసి బోత్ ట్యూబ్స్ నుంచి స్పిల్ అనేది వస్తుందా లేదా అనేది అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చెక్ చేసుకుంటాం. సో, ఈ టెస్ట్ ఇంకొకటేంటంటే లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో గూడా మనం ఏంటంటే డై టెస్ట్ అనేది చేస్తాం. ఒక డై అనేది కింద నుంచి పాస్ చేసి డ్యూరింగ్ లాప్రోస్కోపీ స్పిల్ అనేది బోత్ ట్యూబ్స్ నుంచి వస్తుందా లేదా అనేది చూసుకుంటామనమాట. సో, ఈ టెస్ట్‌ల ద్వారా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. అయితే ట్యూబ్స్ ఫంక్షనల్ స్టేటస్ ఎలా తెలుస్తుంది అనంటే ట్యూబ్స్ యొక్క ఫంక్షనల్ స్టేటస్ తెలియటానికి పర్టిక్యులర్‌గా టెస్ట్‌లనేవి ఏమీ లేవు. సో, ఫంక్షనల్ స్టేటస్ ఎఫెక్ట్ అయినప్పుడు అంటే ట్యూబల్ మొటిలిటీ ఎఫెక్ట్ అయినప్పుడు లైక్ ఎండోమెట్రియోసిస్ గానీ, లేదా ట్యూబర్క్యులోసిస్ గానీ ఇలాంటి కండిషన్స్‌లో ఏంటంటే ట్యూబ్స్‌లో అబ్డామిన్‌లో సివియర్‌గా అడ్హెషన్స్ అనేవి ఫార్మ్ అవుతుంటాయి. సో, ఈ కండిషన్స్‌లో ట్యూబల్ మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో, దీనివల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే మనకి ఎంబ్రియో అనేది ట్యూబ్‌లో ఫార్మ్ అవుతుంది. బట్ ఈ ట్యూబల్ మొటిలిటీ అనేది లేకపోవటం వలన ఆ ఎంబ్రియో అనేది ట్యూబ్‌లోనే స్టక్ అయిపోతుందనమాట. ఆ ఎంబ్రియో అనేది మెల్లగా గ్రో అవుతుంది. బట్ ఈ ట్యూబ్‌లో ఉన్న వాల్స్ అనేవి థిన్ అండ్ డెలికేట్‌గా ఉండటం వలన అది రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుందనమాట ఇంటర్నల్‌గా. దీన్నే రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. విచ్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్ మళ్ళీ బీటా హెచ్‌సీజీ లెవెల్స్ రూల్ ఔట్ చేసుకోవాలి, మానిటర్ చేసుకోవాలి. ఇంకా స్కాన్
స్కాన్‌లో గూడా మనకి ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లో ఉందా లేదా అనేది కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. అయితే సింగిల్ ట్యూబ్‌తో ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సింగిల్ ట్యూబ్‌తో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 70-80% ఆఫ్ ద కపుల్స్ సింగిల్ ట్యూబ్‌తో కూడా కన్సీవ్ అవ్వగలరు. ఇఫ్ ద ట్యూబ్ ఈస్ పేటెంట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫంక్షనల్లీ స్టేబుల్. ట్యూబ్ పేటెంట్‌గా ఉన్నట్లయితే లేదా ట్యూబ్ ఫంక్షనల్ స్టేటస్ కూడా బావుంది అన్నట్లయితేనే 70-80% ఆఫ్ ద కపుల్స్ ఈవెన్ న్యాచురల్‌గా గానీ, ఐయుఐలో గానీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ప్రీవియస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ హిస్టరీ అంటే అదర్ ట్యూబ్ ఎందుకు బ్లాక్ అయింది? మేబీ ఇన్ఫెక్షనా? లేదంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజా? లేదా ప్రీవియస్‌గా ఏమైనా ఎక్టోపిక్ వచ్చి రిమూవ్ చేయబడిందా? అనే విషయాన్ని తెలుసుకోవాల్సుంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది, పెల్విక్ హైడ్రోసాల్పింగ్స్ లాంటివి ఉన్నాయి అన్నట్లయితే అయి నార్మల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ద్వారా ఆ అడ్జసెంట్ ట్యూబ్ అనేది రిమూవ్ చేయబడింది అన్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 7/100 వుమెన్‌లో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రికర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇలా ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ నార్మల్‌గా రావాలి అని అనుకుంటే మాత్రం ట్యూబ్ యొక్క పేటెన్సీ అండ్ ట్యూబ్ యొక్క ఫంక్షనల్ స్టేటస్ అనేవి చాలా అవసరం. థాంక్ యూ.